జ్ఞానాన్ని మించిన నిధి లేదు, సంతోషాన్ని మించిన ధనం లేదు, శీలాన్ని మించిన సత్ప్రవర్తనను మించినటువంటి ఆభరణమే లేదు. ఎన్ని ఆభరణాలు ఉన్నా అది లేకపోతే దండగ. అంతేకాదు, లోభాచన అన్యోస్తి రిపు పృథివ్యాం. లోభం అంటే స్వార్థం. నాకు కావాలి అంటే తప్పు లేదు, నాకే కావాలి అంటే అది ఘోరం, నేరం. నీకే అంటే ఎలాగా? ఎంతోమంది ప్రయత్నిస్తారు. నాకు కావాలి, ఈ ఉద్యోగం నాకు కావాలి, కుదరదు, తప్పు, ప్రయత్నించు. నాకే కావాలి అనగానే లంచాలు మొదలు, పక్కదారులు మొదలు. నాకు కావాలి అంటే ప్రయత్నం చేస్తూ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఇంకోటి వస్తుంది. నీకు రాసి పెట్టున్నది నీకు వస్తుంది, ఎందుకంత కంగారు? మనం అనుకున్నదన్నీ అవుతాయా? అంటే లోభాన్ని మించిన శత్రువు లేదు, శీలాన్ని మించినటువంటి ఆభరణం లేదు, జ్ఞానాన్ని మించినటువంటి నిధి లేదు, సంతోషాన్ని మించిన ధనం లేదు. ఇది మనకి ఉత్తమ విద్య ద్వారా అందుతున్నాయి. ఉత్తమ జీవితం కోసం విద్య, ఉద్యోగం కోసం కాదు. దానికి భావశౌచ్యం ముఖ్యం. అందుకే స్కాంద పురాణంలో ఏమంటున్నాడు, నువ్వు ఎన్ని చోట్ల మునిగినా ఒకటేనయ్యా, అక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మునగలేదని బాధపడక, వెళ్ళినంత వాళ్ళు ఏమైపోయారు, ఏమొచ్చేసింది ప్రయోజనం? వాళ్ళ మనస్సును వాళ్ళు మార్చుకుంటే మంచిదే. మార్చుకున్నప్పుడు ఎన్నిట్లో మునిగినా ఎన్నిట్లో తేలినా ఒకటి.